తాతగారు ఇప్పుడు నాకు క్వశ్చన్ వచ్చింది, మగాళ్ళు గొప్ప ఆడవాళ్ళు గొప్ప అని వచ్చింది. మరి ఆ క్వశ్చన్ కి ఆడవాళ్ళు గొప్ప మగవాళ్ళు గొప్ప, బాగా అనుభవం ఉన్నాళ్ళు కాబట్టి చెప్పాలి. చెప్పండి, ఆడవాళ్ళు గొప్ప మగవాళ్ళు గొప్ప? ఆడవాళ్ళే గొప్ప. ఆడవాళ్ళే గొప్ప. ఆడవాళ్ళే ఎందుకు గొప్ప? ఎందుకు గొప్ప అంటే దేనికైనా వాళ్ళు చాలా బరువు బరుకాలు చాలా మర్యాద. ఆడకూతురు అంటే ఆడకూతురు బరువు చాలా బరువు ఉంటుంది ఇంట్లో కాపురంలో కూడా. వాళ్ళు బరువు మొయ్యాలంటే ఆడకూతురువే ఎక్కువ భారం ఉంది. మగాడు సంపాదించుకుంటే ఆడగా ఏం చేసిద్ది? మగవాడు కూడా సంపాదించాలి కానీ భారం మోయాలంటే ఆడకూతురు ఎక్కువ మోయాలి. అవును, మగాడు కూడా మరి పెళ్ళాన్ని పిల్లల్ని మోస్తున్నాడు కదా, మోస్తున్నాడు కదా, మరి మగాడు ఎందుకు గొప్ప కాదు? మగవాడు మరి అంత నా ఉద్దేశంలో అంత గొప్ప ఏం కాదు, నార్మల్. మీరు చెప్పండి, ఆడవాళ్ళు గొప్ప మగవాళ్ళు గొప్ప? ఆడవాళ్ళే గొప్ప. ఎందుకు ఆడవాళ్ళు గొప్ప? అన్ని రంగాల్లో ఆడవాళ్ళే గొప్ప. ఎందుకని? ఇప్పుడు తాతగారు లేకపోతే మీరు బతకలేరా? ఇప్పుడు ఇంట్లో పని ఎవరు చేస్తున్నారు? ఎవరు? తాతగారు చేస్తున్నారా? ఎంట్లు తోగటం, ఇల్లు వాకిలు ఓడటం, బట్టలు ఉతకటం, టిఫిన్ చేయటం, భోజనం చేయటం, తాతగారికి అన్నీ చేయటం మీరేగా, అంతేనా? అంటే మీరు ఈ పనులన్నీ చేసుకుంటున్నారు కాబట్టి మీరు గొప్ప అంటారా? ఆడవాళ్ళే గొప్ప. ఏం తాతగారు, ఇప్పుడు మీ పనులు మీరు చేసుకోరా? ఇప్పుడు అమ్మమ్మ లేకపోతే మీరు ఉండలేరా? కష్టమేనమ్మా, ఆడకూతురు లేదు, ఉండలేదు. అమ్మమ్మ 4 రోజులు ఊరు వెళ్తే మీ పరిస్థితి ఏంది? అసలే ఏం బాగుండదు, పరిస్థితి నడవదు. నీళ్ళు కూడా అమ్మో, నీళ్ళు కూడా ముంచుకోడంట. కనీసం మొహం కడుక్కోవడానికి మీ పనులు మీరు చేసుకోకపోతే ఎట్లా? ఏది అట్టైన కష్టమే, అందుకని ఆడకూతురే గొప్ప అని చెబుతుంది. అంటే మీకు చాకరీలు చేసి పెడతానికి మేము గొప్ప అని చెబుతున్నారా? అంతేనా? చాకరీ చేసి కాదు, దేనికైనా ఆడకూతురే గొప్ప. దేనికైనా ఆడకూతురే గొప్ప. ఇప్పుడు అంటే ఇప్పుడు ఒప్పుకుంటున్నారు, నా అమ్మమ్మ లేదా మీరు బతకలేరని. బతకలేరు మీరంటే మీ పనులు మీరు చేసుకోలేరు. అది మీరు చేసుకోలేరేమో, లోకంలో మగాళ్ళు చేసుకోవచ్చేమో. ఉంటారు కొంతమంది, వాళ్ళు ఇల్లు వాకిలు 30% ఉంటే వీళ్ళు 60%, వీళ్ళు 70% చేసుకోలేని వాళ్ళు. అబ్బో, అంటే 30% చేసుకుంటారు, 70% చేసుకోలేరు. తాతగారు లేకుండా మీరు ఉండగలరా? భయం. ఆయన ఉంటే భయం ఉండదు. చూసారా తాతగారు, మీరుంటే ధైర్యం. ఎందుకు ఆయన ఉంటే అంత? మగ మనిషి ఉన్నాడంటే ధైర్యం, అదొక అండ. వచ్చి మాటలు అనుకుని ఉంటారు కదా. మగ ఈయన అంటే ఈయన ఇప్పుడు ఉన్నాడు కాబట్టి ఎవరు మాట్లాడటానికి ఉండదు. ఈయన లేకపోతే మాట్లాడతారా? అలుసుగా మాట్లాడతారు. మగవాళ్ళు అయితే ఆడుకూతురు అలుచేగా, మగవాళ్ళు అయితే ఆడుకూతురు అలుసుగానే ఉంటుంది. మొన్న 4 రోజులు లేకపోతేనే నా పని బేకలుగా ఉంది. అమ్మమ్మ 4 రోజులు లేకపోలేదు, నీ పని అయిపోయినట్టే. మరి అమ్మమ్మ బాగోపోయినప్పుడు మీరు చేస్తారా? వీలైనంత వరకు చేస్తాము, అన్ని పనులు చేయలేము. ఏం చేయలేడు, మనమే ఎట్ట ఓపిక చేసుకుని లేవాలి అంతే, లేకపోవటమే. కొడుకు అంటే అన్నిటికాడికి కొడుకు ఇంటికి పోతేనే మంచిది, కానీ మరి కుదరాలుగా కోడలు మంద రావాలి. అదే అంటే ఇప్పుడు చూసిన వాళ్ళకి ఆక్షేపం లేకుండా ఉంటుంది. కొడుకు ఇంటికి పోతే తగ్గిన వాళ్ళు ఎవరింటికి పోయిన ఆక్షేపనేగా. చెడు చెల్లెలు ఇంటికోను, అలిగి అత్తగారి ఇంటికోను మరి వెళ్ళకూడదు, అడగకూడదు. కానీ అడుగుతున్నాను, ఇద్దరిలో మీకు ఎవరైనా అంటే ప్రమాదం ఏర్పడితే, ఒకవేళ ప్రమాదం అనేది జరిగితే ఇద్దరిలో ఎవరికి జరగాలనుకుంటున్నారు? నీకే జరిగితే మంచిది. మరి నువ్వు లేకుండా సుమంగళిగా పోతావు, మరి అది స్వార్థమే కదా. మరి తాతగారిని వదిలిపెట్టే, ఇప్పుడు మీ తాతగారు మీరు లేకుండా ఉండలేరు, మీరు తాతగారు లేకుండా ఉంటానంటున్నారు, అంతేనా? ఉండగలరు, ఎందుకంటే అన్ని పనులు చేసుకుంటారు. ఆడకూతురు ఉండగలిగిద్దండి, మగవాడు ఉండలేడు. మగవాడు ఉండలేడు. నేను ముందు పోతే మంచిది అనుకుంటాం, మగవాడు
ఆ తాతగారిది ముందు ఆయనే పోవాలనుకుంటున్నాడు. ఎందుకు? చేసుకోలేక. దేవుడికి నేను ముందు పోవాలని దండం పెట్టుకుంటాం. నువ్వే ముందు ఎందుకంటే ఆ అటని బతకగలిగిద్ది. చట్టె పట్టి కడుక్కోగలిగింది. మేము అసలు ఏం చేయలేం. అది చాలా మంది అభిమానాలు ఉన్నాయి. దేవుడు అనుగ్రహం ఉంది కాబట్టి మీ ఇద్దరు దంపతులు నిజంగా ఆ దేవుడు ఇంకా ఇంకా మీకు తిరుగుతా చక్కగా హ్యాపీగా ఉండాలని ఇంకా ఉండాలంటే సరే నీ ఒకటే ఇద్దరు తిరుగుతానే ఉండాలనుకుంటా. ఎన్నేళ్ళు మీకు తాతగారు? 90 ఏళ్ళు 80 ఏళ్ళు 10 సంవత్సరాల పిల్లని చేసుకున్నారు. 10 సంవత్సరాల 7 ఏళ్ళు తేడా. అయ్యో వయసు ఒప్పుకోవట్లేదు ఇప్పుడు కూడా. ఈ కాలం ఆడపిల్లలు అంటున్నారు మగాళ్ళు లేకుండా ఎందుకు బ్రతకలేము, పిల్లల్ని పెట్టుకుని బతకొచ్చు కదా అంటున్నారు. సమాజంలో తేలికైపోయింది. పిల్లలు ఉంటే అదొక రకం, పిల్లలు ఉండే కానీ భర్త లేకపోతే తేలికైపోయింది. ఒక ఆడదానికి పిల్లలు ముఖ్యమా భర్త ముఖ్యమా? భర్తే ముఖ్యం. భర్తే ముఖ్యం. మరి కడుపును పుట్టిన పిల్లలు ముఖ్యం కదా? ముఖ్యమే కానీ అది సెకండ్ క్వాలిటీ. సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ. కొడుకులు ఉండాలి. పిల్లలు లేకుండా మేము జీవించలేము అనుకో. ముందు కొడుకుల కోసమేగా పెళ్లి చేసుకునేది, పిల్లల కోసమేగా. కానీ వాళ్ళు కూడా గుణవంతులు అయితే జీవితం బాగుంటుంది. ఆడదానికి మగాడు అవసరం. ఏది మొగుడు ముఖ్యమా పిల్లలు ముఖ్యమా? మొగుడే ముఖ్యం. మొగుడే ముఖ్యం. మరి మీరు కాదు ఏ చిన్న చిన్న విషయాలకే కొడతా ఉంటే మేము ఎట్లా పడి ఉండాలి? అది ఆడు మగవాడు దురదృష్టం. అది సరైన పద్ధతి కానప్పుడు ఆడగుదురు మీద చేస్తారు. మంచోడు తాయిగో అదే తిండి మీద సక్రమైన వాడైతే దేవతలకు చూసుకుంటాడు భార్యని. తల్లి అయినా ఒకటే, భార్య అయినా ఒకటే. శాస్త్రం చెప్పినట్టు పగులు పూట తల్లి, రేత్రి పూట భార్య. వాస్తవంగా తల్లి లాంటిది తల్లికాడి కూడా ఎక్కువ భార్య నా ఉద్దేశంలో. తల్లికాడికి ఎక్కువ భార్య. అంటే ఇప్పుడు పెళ్ళయ్యే వరకే తల్లి, పెళ్ళైన తర్వాత భార్య. మరి నిన్ను కని పెంచి పెద్ద చేసింది కదా, మరి తల్లి చేసింది కాబట్టి ఆమె కూడా ఆమెను మనం చూడాల్సిన బాధ్యత ఉంది. తల్లిదండ్రులను చూడాలి. అది మరి ఇప్పుడు భార్య ముఖ్యం అంటున్నావు కదా, తల్లి కన్నా భార్య ముఖ్యం అంటున్నారు కదా. అంటే అది సెకండ్ క్వాలిటీ. ఏది తల్లి సెకండ్ క్వాలిటీయా భార్య సెకండ్ క్వాలిటీయా? తల్లిదండ్రి సెకండ్ క్వాలిటీ అవుతారు. తల్లిదండ్రి సెకండ్ క్వాలిటీ అవుతారు. అంటే ఫస్ట్ క్వాలిటీ వేసుకోవాలి లెక్కమ్మటి. దేనికంటే వాళ్ళు కన్ని పెంచారు కాబట్టి వాళ్ళనే ఫస్ట్ క్వాలిటీ కింద లెక్క వేసుకోవాలి. మరి ఇప్పుడు ఫస్ట్ క్వాలిటీ లేదు కదా, లేకపోతే మీకు చాకరీలు చేసి మీరు చేసి ఇప్పుడు తల్లితో పంచుకోలేనివి భార్యతో పంచుకుంటారంటారు కదా, దాన్ని ఎంతవరకు? అదే భార్యతోటే పంచుకోవాలి. మరి మీరేమన్నారు? భర్త లేకుండా తల్లి చందిన భార్య చందిన అని చెప్పలేకపోతున్నాం అమ్మా. తల్లి చందిన భార్య చందిన ఇద్దరు ఒకటిగానే నేను భావిస్తున్నాను. ఇద్దరు ఒకటిగా భావించకూడదు. ఎందుకంటే ఇప్పుడు మీరేమన్నారు? పగలంతా తల్లి, రాత్రికి భార్య అన్నారు అన్నారా? మరి అట్లాంటప్పుడు పగలు కూడా భార్య ఉండగలిగిద్ది కదా, రాత్రికి తల్లి ఉండదు కదా. మరి అది ఆలోచించాలిగా. మళ్ళీ మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో చాకరీలు చేసి మీ అత్తంతో మీ మీ అమ్మతో మీ ఆడపడుచులతో అందరితో తిట్లు తిని మాటలు పడి తర్వాత మీ పిల్లలకి జన్మనిచ్చి మళ్ళీ వాళ్ళని సాకి తర్వాత మీ చేతుల్లో పుణ్యశ్రీ ఇప్పుడు ఏమంటుంది? మొత్తైదుగా పోవాలంటుంది. మరి ఇప్పుడు చెప్పండి, ఎవరు ముఖ్యం అంటారు? భార్య ముఖ్యం. ఇప్పుడు ఒప్పుకున్నారా? మరి అయితే ఇందానే చెప్పానుగా భార్య ఇదని. తల్లిని ప్రేమించాలి, భార్యని గౌరవించాలి. మా అమ్మమ్మ చూసారా ఎంత అందంగా ఉందో? మా అమ్మమ్మ గారి ఇల్లు చూడండి. పొద్దున్నే లెగవటం అమ్మమ్మ పొద్దున్నే లెగవటం. ఇగో దేవుళ్ళకి దీపారాధన చూడండి, పూలు ఎలా అలంకరించిందో అసలు. ఇగో వంటశాల
చూసారా ఎంత చక్కగా నీట్గా సర్ది పెట్టుకున్నారో. చక్కగా నీట్గా సర్దుకున్నారు అంతే. బియ్యం డ్రమ్ముకు కూడా చక్కగా బొట్టు పెట్టి లోపల ఇక్కడ నువ్వు పడుకుంటావా? చూసారా మా అమ్మమ్మ ఎంత అందంగా ఉందో. అయినా అందంగానే ఉన్నావులే.